RTI Live News. Ask for right. నమస్తే వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బెజ్జూర్ మండలంలోని మర్తుడి గ్రామానికి చెందిన కుమ్మరి స్వప్న జూన్ 24 తారీఖు రోజున మంచిర్యాలలోని గురుకుల హాస్టల్ 3వ అంతస్తు భవనం నుంచి కింద పడి ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. హైదరాబాద్లో చికిత్స అందిస్తుండగా మరణించారు. అనంతరం మృతదేహాన్ని బెజ్జూర్ మండలంలోని మర్తుడి గ్రామానికి తరలించారు. మృతికి గల కారణాలు తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామ యువకుల అధిక మొత్తంలో మృతదేహానికి వద్దకు చేరుకొని మృతికి గల కారణాలు తెలపాలని, ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించి స్వప్న కుటుంబానికి అండగా ఉండాలని, 50 లక్షల ఎక్స్గ్రేషియా 3 ఎకరాల భూమి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కుటుంబ సభ్యులు, గ్రామ యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ నిన్న ప్రమాదవశాత్తు స్వప్న అనే బీజెడ్సీ 2వ సంవత్సరం చదువుతున్న అమ్మాయి ప్రమాదవశాత్తు బిల్డింగ్ మీద నుంచి పడి చనిపోయిందని అక్కడ యాజమాన్యం ప్రభుత్వ సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాల పై బిల్డింగ్ నుండి పడి చనిపోయిందని అక్కడ నిర్లక్ష్యంగా అక్కడ సమాధానం చెప్పడం జరిగింది. అక్కడ ఎవరైతే దాన్ని రన్ చేస్తున్నారో వాళ్ళు మరి నిన్న డెడ్ బాడీని తీసుకొస్తే వందల మంది పోలీసులతోని ఇక్కడికి ఒక ఎస్కార్ట్తోని ఇక్కడ డెడ్ బాడీని తీసుకొచ్చిండ్రు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ అమ్మాయి చనిపోవడం జరిగింది. అదే పక్క భవనంలో గతంలో 2 నెలల ముందు కూడా ఒక అమ్మాయి ఇలాగే బిల్డింగ్ పై నుండి పడి చనిపోవడం జరిగింది. అయినా కూడా అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకోలే కాబట్టే మళ్ళీ ఈ స్వప్న అనే అమ్మాయి మారుమూల మండలం బెజ్జూర్ మండలం ఇక్కడ మర్తిలి గ్రామం వాళ్ళ నిరుపేద కుటుంబం ఇక్కడ కనబడుతుంది. అక్కడ రోడ్డు మీద పోలీసులు వందల మంది పోలీసులు ఇక్కడ గ్రామంలో వందల మంది గ్రామస్తులు ఆమెకు మద్దతుగా వచ్చిండ్రు. మరి ఆమెకు ప్రభుత్వం తరఫున 50 లక్షల వాళ్ళ కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. 3 ఎకరాల భూమి ఇవ్వాలని మా పార్టీ తరఫున ప్రవీణ్ కుమార్ సార్ గారి ఆదేశాల మేరకు ఈ మర్తిలి గ్రామాన్ని సందర్శించి మేము స్వప్నకు న్యాయం జరిగే వరకు మేము ఇక్కడ న్యాయ పోరాటం చేస్తామని చేస్తున్నాము. ఒక ఇంద్రమ్మ ఇల్లు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ప్రకటించాలి. తక్షణమే కలెక్టర్ గారు వచ్చి ఇక్కడ హామీ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. స్వప్న కుటుంబానికి తక్షణమే కలెక్టర్ రావాలి. ఇవాళ మా గ్రామంలో ఇంత ఇష్యూ జరుగుతుందంటే ఒక పెద్ద సంఘటన జరిగింది. అది స్టేట్ లెవెల్ న్యూస్, కానీ అది గ్రామానికి మాత్రమే పరిమితమైనట్టు ఇవాళ గ్రామంలో మాత్రమే జరుగుతూ ఉంది. దీనికి ఒక ఫ్యామిలీ అంతా బాధపడుతుంది. ఒక రాష్ట్రం మొత్తం ఒక సొసైటీకి సంబంధించిన విషయం, సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన విషయం, కానీ దీని ఓన్లీ ఒక గ్రామం పరిధిలో మాత్రమే జరుగుతూ ఉంది. ఆమె చనిపోయింది, ఎట్లా చనిపోయిందన్న దానికి కారణాలు ఎవరి దగ్గర కూడా లేవు. ఆమె హాస్టల్లో గొడవలైనాయా, మరి టీచర్ల ఇబ్బందా, మరి ఏమైనా ఫుడ్ పాయిజనా అనే కారణాలు కూడా ఎవరికి తెలియదు. హాస్టల్ నుంచి దునికి చనిపోయింది, సూసైడ్ చేసుకున్నట్టు మేము వార్తలు చూస్తున్నాం, కానీ దానికి తగిన అసలైన సాక్ష్యాలు మా దగ్గర లేకుండా మాకు కరెక్ట్ రీజన్ తెలియలేకపోతున్నది. దాన్ని మర్డర్ లెక్కకి చెప్పుకోవాలా, సూసైడ్ లెక్క చెప్పుకోవాలా? సూసైడ్ చేసుకునే అంత క్యారెక్టర్ అనేది కాదు. చాలా మంచి అమ్మాయి, ఇంట్లో వస్తే ఇంట్లోనే ఉండి ఇంట్లోకి వెళ్ళి బయట వెళ్ళానంటే మంచి క్యారెక్టర్, గుడ్ క్యారెక్టర్ గల అమ్మాయి. ఇంటికాడ ఒత్తిడి లేదు, బయట ఎటువంటి ఒత్తిడి లేదు. మరి ఆమె చావుకు గల కారణం ఏంటి? ఎవ్వరు ఏం చెప్పలేకపోతున్నారు. మరి కారణం ఏది లేకున్నా కూడా ఇంత బందోబస్తు రావడానికి కారణం ఏంటి అదే అర్థమవుతలేదు. అసలు మంచిర్యాలలో స్ట్రైక్ చేద్దామని మర్తిడి యూత్ వాళ్ళందరూ బయలుదేరారు. అక్కడ బయలుదేరినప్పుడు అక్కడ ఏమైందంటే అక్కడ స్ట్రైక్ చేయడానికి అవకాశమే లేకుండా బైపాస్ రోడ్ నుంచి ఒక అంబులెన్స్, దాని వెనకాల 2 ప్రొటెక్షన్తో సిఐ, డీజీపీ వాళ్ళందరితో కలిపి రావడం జరిగింది. విలేజ్కి తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి ఇప్పుడు మరి దీనికి ఒక నష్టపరిహారం చేద్దామంటే దానికి కూడా కుటుంబీకులు వాళ్ళకు న్యాయం జరగాలని ఎంత మొత్తుకున్నారు, వాళ్ళకి ఏ పరిష్కారం దొరకట్లేదు. ఏమి దొరకని పరిస్థితిలో వాళ్ళు అయోమయంలో ఉన్నారు. ఇప్పుడు మర్తిడి గ్రామంలో యువత వాళ్ళకి ఎటువంటి అయినా సమాధానం, ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదు, ఏ పార్టీ నుంచి తరపున కాదు,
వాళ్ళకు ఒక కుటుంబం, ఒక స్టూడెంట్, ఒక విద్యార్థి చనిపోవడానికి గల రీజన్ ఏంది కూడా తెలియకుండా అలా కుటుంబీకులు బాధపడుతున్నారు. వాళ్ళకి తగిన న్యాయం, కనీసం ఎంక్వైరీలో ఏం జరిగింది, ఒక సీసీ ఫుటేజ్ కానీ, ఒక ఇట్లా సూసైడ్ చేసుకున్నది, బట్టలు తీసుకుపోయినట్టు చనిపోయిందని చెప్తున్నారు. కానీ బట్టలు తీయడానికి పోతే ఆ 3 ఫీట్లు ఉన్న బాల్కనీ నుంచి అమ్మాయి ఎట్లా పడుతుంది, పడితే ఇన్సైడ్ పడాలి కానీ అవుట్ సైడ్ ఎట్లా పడిందన్న ఆలోచనలో ఉన్నారు. దానికి తగిన రీజన్స్ వాళ్ళకి దొరుకుతలేవు. సో దీని మీద కన్ఫామ్గా ఒక గవర్నమెంట్ హస్తం ముందే ఉంటుంది. దీనికి తగిన న్యాయం జరగాలంటే వాళ్ళ కుటుంబానికి తగిన హామీ ఎవరో ఒకరు ఇచ్చే వరకు పార్టీ వాళ్ళు కూడా మేము ధర్నా చేస్తామంటున్నారు. కుటుంబీలు కూడా మాకు ఏదో ఒక న్యాయం జరగాలంటున్నారు. మార్కెట్ యువత కూడా ఏమంటున్నారు అంటే మేము కుటుంబానికి ఎప్పుడైనా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా మేము ఆ కుటుంబానికి సపోర్ట్గా ఉంటాం. మాది ఏ పార్టీ కాదు, మేము కుటుంబానికి మా సపోర్ట్ అంతా కుటుంబం. వాళ్ళ నిర్ణయం ఏది ఉంటే దానికి మేము కట్టుబడి ఉన్నామన్నట్టు యూత్ మొత్తం ఉన్నారు. థ్యాంక్ యూ. వాళ్ళకు తగిన న్యాయం అనేది జరగాలి. దానికోసం యువత పోరాడుతూ ఉంటుంది. We want justice. We want justice. We want justice. Johar Johar. కుమ్మరి స్వప్నకి We want justice. We want justice. We want justice. CM down down. 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 డాక్టర్ని ఛత్తీస్గఢ్లో పనిచేస్తున్నాను, ఛత్తీస్గఢ్లో జాబ్ చేస్తున్నా. సో మా చెల్లె రీసెంట్గానే నిన్న చనిపోయింది. కానీ ఇప్పటి వరకు దానికి రావాల్సిన రెస్పాన్స్ అయితే రాలేదు. ఆమె మంచిర్యాలలో బీజెడ్సీ సెకండ్ ఇయర్ చదువుతుంది. మొన్న 24th రోజు నైట్ టైం 11 o'clockకి 10:30కి ప్రమాదవశాత్తు అక్కడ నుంచి కింద పడు ఏదో మాకు కారణం సరిగ్గా తెలియదు. ఆ కారణం వల్ల అక్కడ నుంచి కింద పడిపోయింది. అక్కడ నుంచి మేము మంచిర్యాలకి షిఫ్ట్ చేసాం, తర్వాత కరీంనగర్కి షిఫ్ట్ చేసాం, తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ చేసాం. సో ఈ ప్రాసెస్లోనే హైదరాబాద్లో తను చనిపోయింది. సో మా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు తను చనిపోయినాక కూడా ఇప్పటి వరకు ఎవరు రెస్పాండ్ కావట్లేదు. అంటే తను చనిపోయింది కూడా ఒక సోషల్ వెల్ఫేర్ స్కూల్లో. సో ఈ సోషల్ వెల్ఫేర్ స్కూల్ అనేది ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషనే కాబట్టి, ఇది గవర్నమెంట్కి సంబంధించిన ఇష్యూనే కాబట్టి దీని గురించి ఖచ్చితంగా సబ్ కలెక్టర్ గారు కనీసం రెస్పాండ్ అవ్వాలి అని మేము కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు కూడా మా చెల్లి చనిపోయి 24 hours అయినా కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన రాలేదు. సో దీని మీద సబ్ కలెక్టర్ గారు ఖచ్చితంగా వచ్చి మా కుటుంబానికి ఏదో ఒక న్యాయం ఖచ్చితంగా చేయాలి అని మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. సో ఇలాంటి అంటే ఇది ఈరోజు మా చెల్లెకి జరిగింది, రేపొద్దున ఇంకొక చెల్లెకి కూడా జరగవచ్చు. ఇలాంటి ఎన్ని జరుగుతాయి కూడా తెలియదు. ఇలాంటి జరిగినాక కూడా కనీసం చావు వరకు వచ్చినాక కూడా ఇంకా రెస్పాండ్ అవ్వట్లేదు. సో ఇది చాలా బాధాకరంగా ఉంది. సబ్ కలెక్టర్ గారు వచ్చి ఖచ్చితంగా ఈ ఇష్యూ మీద రియాక్ట్ అవ్వాలి, మాకు ఏదో ఒక న్యాయం చేయాలని మేము వేడుకుంటున్నాం. ఏమైనా డిమాండ్స్ ఉన్నాయా? మృతికి గల కారణాలు మాకు ఇప్పటివరకు అయితే కన్ఫర్మేటివ్గా ఏం తెలియలేదు. ఎందుకంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి అనుమానాలు అయితే ఉన్నాయి. సో దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారని సిఐ సార్ చెప్పారు ఇంతకుముందే. సో మాకు ఆ ఇన్వెస్టిగేషన్ దాని మీద కూడా ఫుల్ క్లారిటీ అనేది కావాలి. ఏమైనా డిమాండ్స్ ఉన్నాయా? డిమాండ్స్ వాళ్ళే ఇది ఏంటంటే ఇప్పుడు న్యాయం జరగాలంటే సబ్ కలెక్టర్ గారు ఇక్కడ కలెక్టర్ గారు ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. ఎందుకంటే మాకు ఏదో ఒక హామీ అనేది దీని మీద ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మాకు ఇంత నష్టం జరిగింది, ఒక ప్రాణ నష్టం జరిగింది మా కుటుంబం నుంచి. కాబట్టి మాకు ఏదో ఒక న్యాయాన్ని కోరుకుంటున్నాం. కలెక్టర్ గారు ఎప్పటి వరకు అయితే రారో అప్పటి వరకు మేము ఇక్కడనే ఇలానే కూర్చొని ఉంటాం. సిఐ గారు ఏమంటున్నారంటే హామీ ఏమి ఇవ్వలేదు. సార్ ఏమంటున్నారంటే మీరు ధర్నా చేస్తే అది ఇల్లీగల్ అవుతుంది, అంటే మేము కూడా ఎట్లా ప్రొసీడ్ అవ్వాలో అలానే ప్రొసీడ్ అవుతా అని అంటున్నారు. అంటే ధర్నా చేస్తే అది ఒకవేళ అది ఒక ఇష్యూ, దానికి రెస్పాండ్ అవుతారు. కానీ ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో, గవర్నమెంట్ స్కూల్లో మా చెల్లి చనిపోతే ఇది మాత్రం గవర్నమెంట్ ఇష్యూ కాదు, దీనికి మాత్రం కలెక్టర్ రెస్పాండ్ అవ్వరు. దీనికి కలెక్టర్ రెస్పాండ్ అవ్వకపోతే అది ఇష్యూ కాదా? అంటే మేము ధర్నా చేస్తే ఇష్యూ, కానీ గవర్నమెంట్ స్కూల్లో ఒక అమ్మాయి చనిపోతే అది ఇష్యూ కాదా? అంతే. అప్పటి వరకు మేము ఇక్కడనే ఇలానే కూర్చొని ఉంటాం.